హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తనుజ, నిజంగా తనుజ అసలు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడట్లేదు అనిపించింది ఇమ్ముతోని. ఇమ్ము స్టెప్ బై స్టెప్ చాలా బాగా మాట్లాడాడు. ఎప్పుడు నాకెవరు చేయలేదు, నాకు అప్పుడు నాన్న చేయలేదు, ఇప్పుడు ఇమ్ము చేయలేదు, నేను ఒకదాన్ని ఆడుకున్నా అని ఇట్లా మాట్లాడుతుంది. ప్రతి దాంట్లో హెల్ప్ తీసుకుని అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కదా. అలాగే సంజన గారు అవుట్ ఆఫ్ ద అంటే మాటలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. తనుజ అనడం కానీ, కళ్యాణ్ని మనకు లైవ్లో సెలబ్రిటీస్తో తిరుగుతున్నావు అని కూడా అంటది. సెలబ్రిటీస్ ఏంటి, కామనర్స్ ఏంటి, బిగ్ బాస్ షోకి వచ్చాక ఇంకా అలా మాట్లాడకూడదు కదా. అలాగే తనుజ అని కూడా క్యారెక్టర్ పైన అంటుంటుంది, అది కూడా మాధురి మనకు వెంటనే అంటుంటుంది, ఒక అమ్మాయిని అలా అనొద్దు అని చెప్పేసి. అవుట్ ఆఫ్ ద బార్డర్ వెళ్ళిపోతుంది. సంజన గారు అనిపిస్తుంది నోరు జారి ఏంటేంటో అనేస్తుందని అనిపిస్తుంది నాకైతే. వర్స్ట్ అబ్బా అని అనిపించుకోవడం తప్ప ఏం లేదు. అక్కడ క్లియర్గా ఒప్పుకున్నాడు కదా కళ్యాణ్. నువ్వు ఒప్పుకున్నాక కూడా నాది ఇక్కడ కళ్యాణ్ కూడా మిస్టేక్ ఉందబ్బా. కళ్యాణ్ నేను మీ మీద నాకు పాయింట్ లేదు, ఏదో గట్టి నామినేషన్ కాదు అంటే ఈయన మళ్ళీ ఒప్పుకోవడం ఎందుకు? నాకు అనిపించింది నేను చేసిన అంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంతా? మళ్ళీ సంజన గారు కూడా పొద్దున్న లేసి కావాలని కంటెంట్ కోసం చేస్తున్నాను, తను కంటెంట్ కోసం చేస్తూ తనుజాన్ అంటుంది. ఎందుకు అనవసరంగా ఇక్కడ బ్లో డ్రై చేస్తావు అని అంటే, మరి నువ్వు కూడా బ్లో డ్రై చేస్తావా అని సంజన కళ్యాణ్ అంటుంటే తనుజాకి బ్లో డ్రై చేస్తున్నావు అని. మరి ఇక్కడ సంజన ఏం చేస్తుంది? నువ్వు కూడా మాయిశ్చరైజర్ ఆయిల్ పెడుతుంటే నా కొడుకు లాగా అనుకుంటే నా కొడుకు గుర్తుకొచ్చి. నీకున్న వీక్నెస్ నీకుంటే మరి ఎదుటోళ్ళని అనడం ఎందుకు, ఎదుటోళ్ళని ఇది చేయడం ఎందుకు? సంజన గారు నాకు అర్థం కాదు. ఇప్పుడు బాత్రూమ్ నుంచి వస్తుంది సంజన గారులా అని నువ్వా నేనా ఫస్ట్ వైల్డ్ కార్డ్స్తోని మాట్లాడేది నువ్వే కదా, నేనైతే కాదు కదా. నాకు నిఖిల్ పిలిస్తేనే నేను వెళ్ళాను. అడుగు నిఖిల్ అంటే నిఖిల్ నేనే పిలిస్తే వెళ్ళాను. నా పర్సనల్స్ నేనేమి చెప్పుకోవడానికి వెళ్ళలేదు. అయినా వాళ్ళు ఎక్కువ టైమ్స్ కూడా కూర్చొని మాట్లాడుకునేది ఏమైనా 2 to 3 times ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సంజన గారు తనుజ కోసం, తనుజను ఇంప్రెస్ చేయడానికి, తనుజ నిన్ను దూరం పెడుతుంది, తనుజ నువ్వు దగ్గర చేసుకోవడానికి, ఆమెను చేయకుండా నన్ను చేసినావు అని ఇంకా చాలాసేపు గొడవ అనమాట అది. ఇంకా లైవ్లో కూడా చాలా ఉంటుంది గొడవ. ఎందుకు ఇదంతా అని అనిపించుకోవడం తప్ప ఇంకేం లేదప్ప. నాకైతే అనిపించింది అదే. ఇంకా కళ్యాణి చాలా ఘోరంగా అంటుంది, వైల్డ్ కార్డ్స్ నువ్వు పట్టించుకోవట్లేదని చెప్పేసి, నీకున్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నేను దూరం చేశారని చెప్పేసి నువ్వు అని ఇట్లా చీప్గా మాట్లాడుతుంది. అసలు ఆయన నన్ను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? నాకేం, నేను ఆడుకుంటున్నా, నాకేం అవసరం? ఎవరు నన్ను పట్టించుకోవాల్సింది? ఎందుకు ఇవన్నీ పర్సనల్ అటాక్కి వెళ్ళిపోతుంది అనిపించింది నాకు. సో మళ్ళీ సంజన వెంటనే తనుజని మీలాగా అంటుకుపోలేని నాన్న లేదు కదా. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ముచ్చట తీసిందే నువ్వు. సో అంటే నీకు ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి, అంటే నాకు ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి వైల్డ్ కార్డ్స్ అంటుకుపోయి నీ లెక్క నాన్న నాకు లేరు కదా అని ఎక్కిరించడం ఎందుకు? వరస్ట్ కాకపోతే ఘోరంగా ఎక్కిరిచ్చేస్తుంది అనిపించింది. సో ఒకప్పుడు మీరు కూడా అన్నారు నేను అమ్మాయిని కాదు కదా, నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి అట్లా కూడా అన్నారు. ఇప్పుడు కూడా మరి నిఖిల్తో మాట్లాడుతున్నారు కదా మేము అన్నామా? నిఖిల్ని మీరు వచ్చిన వైల్డ్ కార్డ్స్ని మీరు బాగా చేసుకున్నారు నేను ఎప్పుడు అన్నానా? ఇప్పుడు ఆమె అన్న పాయింట్స్ ఆమె ఇక్కడ అసలు సమాధానం చెప్పుకోలేకపోతుంది అనిపించింది సంజన. ఇంకా లాస్ట్కి ఏమంటుంది అంటే, మీ లెక్క గేమ్లో వాడుకోవట్లేదు కదా, నేను గేమ్లో అంటే నువ్వు భరణిని కళ్యాణ్ వాడుకున్నట్టుగా నేను వాడుకోవట్లేదు కదా, జస్ట్ మరి బాండింగ్ వరకే, మేము గేమ్లో మేము వేరే ఇదనమాట. ప్రతిదానికి వెనకాల తిరుగుతున్నా అరే ఏంటి నాకు వెనకాల తిరిగింది ఏంటి అనేది నాకు బాగా బాధ అనిపించి కొంచెం వెయిట్ చేస్తుంది. ఇంకా లైవ్లో కూడా చాలాసేపు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ గొడవ అనమాట. సో ఏంటంటే అన్నీ అనిపించుకోవడం తప్ప ఇంకేం లేదబ్బా సంజన గారిది అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ టాస్క్ వస్తుంది కదా, ఆ టాస్క్లో వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరైతే కళ్యాణ్ ఇమ్మాయిని అయితే చాలా బాగా ఆడారు, వీళ్ళు కూడా బాగా ట్రై చేశారు. సో మాధురి గురించి చెప్పాలంటే మాధురి చాలా మారిందబ్బా. తనుజ ఎందుకంటే తనుజ యాక్చువల్గా కావాలనే మాధురి గారితో తిరుగుతుంది. ఎందుకంటే మాధురి గారికి రిక్వెస్ట్ చేస్తుంది, మీరు అందరిలాక్క నా మీద అరవద్దు, అలా అరిస్తే నేను మాట్లాడలేను, కావాలనే ప్యాంపరింగ్ చేసుకున్నట్టుగా ఆమె మీద వండుకోవడం, ఆమె మీద వేసుకోవడం. సో తనుజ ట్రాప్లో పూర్తిగా మాదిరి పడిపోయినట్టు అనిపించింది. కానీ ఈ గేమ్లో మాత్రం ఆమె టీం మెంబర్స్తో ప్రతి ఒక్కరితో బాగా మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరితో బాగా కలుపుకుంటుంది, తను చాలా బాగా గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటుంది అనిపించింది నాకైతే. చాలా బాగా ఆడుతుంది మాధురి గారి గేమ్. అసలు ఫస్ట్ ఉన్న మాధురి గారు కాదు, టోటల్గా చేంజ్ అయిపోయారు అనిపించింది నాకు. ఆమెకు ఆ వీడియోస్ ప్లే చేసి చూపించడం అదంతా ఆమెకి ఏమనిపించింది ఏమో కానీ మొత్తానికి అయితే చేంజ్ అయింది. నిన్న నైట్ తనుజ కూడా గట్టిగా అరుస్తుంటుంది తన మీద, అయినా కూడా అసలు
అనదు. అప్పటికి మాధురి అంటది, అంటే నేను గట్టిగా అరుస్తాను, నేను ఎవరితో పడే మనిషిని కాదు, కానీ ట్రై చేస్తాను, ఒకవేళ అరిచిన కూడా సారీ చెప్తాను అని చెప్తుంది అనమాట. పాపం అనిపిస్తుంది నాకు. మాధురి గారు గేమ్లోకి వచ్చారు ఖచ్చితంగా, బాగా ఆడతారేమో అనిపిస్తుంది నాకైతే. సో ఆ టాస్క్లో అయితే డబ్బులు దొంగతనం నేను సంజన గల్లాని స్విమ్మింగ్ పూల్లో దూకినాక తీసుకున్నాను అనుకున్నా, కానీ వీళ్ళు కన్ఫ్యూజన్ రూమ్లోనే డబ్బులు తీసుకున్నారు, తనుజ అండ్ సుమన్ శెట్టి. సో తీసుకున్నారు, బట్ అంటే రిసీవ్ అయ్యాక తీసుకున్నారా లేకపోతే సంజన గల్లాని అక్కడ డబ్బులు పెట్టిందా అనేది నాకు అర్థం కాలేదు. డబ్బులు అయితే అక్కడ నుంచి తీసుకున్నారు. సో అంటే వీళ్ళ టీంకి వచ్చిన డబ్బులు వాళ్ళ చేతికి అందకముందే వీళ్ళు తీసేసుకున్నారా అని డౌట్. అంటే వీళ్ళు వెళ్ళే లోపే తీసేసుకున్నారేమో డబ్బులు. ఇప్పుడు ఆల్రెడీ మాధురివే తీసుకొచ్చుకుంటుంది, వెంటనే వీళ్ళు పోయినట్టు కనబడుతుంది. వాళ్ళు ఆమె ఇప్పుడు ఆమె స్విమ్మింగ్ పూల్లో దూగ్గానే రాదు కదా. సో మరి వీళ్ళు నిఖిల్ వీళ్ళైనా ప్రొటెక్ట్ చేయాలి కదా డబ్బును అనిపించింది నాకైతే. మరి వీళ్ళు వచ్చే ముందే వీళ్ళు తీసేసుకున్నారు అనమాట, ఎత్తేసారు. అయితే ఇక్కడ తీసుకున్నాక ఏంటంటే గొడవ, రీతుకి వీళ్ళకి చాలా గొడవలు అవుతాయి, మాధురికి తనుజ కూడా గొడవ అవుతుంది. డబ్బులు తీసుకున్నాక వీళ్ళు ఇవ్వరు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అప్పుడు ఏం గొడవ అవుతుందంటే మాధురితోనారే, నువ్వు డబ్బులు తీసుకున్నాక టీం కోసం కదా, టీం అందరూ పంచుకోవాలి అంటే అది ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి కదా, మళ్ళీ మేము ఆడిన దాన్ని బట్టి నువ్వు మాకు డబ్బులు ఇస్తావు కదా, సో మేము నొక్కేసుకున్నాం, మేము మా దగ్గరే ఉంటాయి అన్నట్టుగా అనుకుంటారు. మళ్ళీ దివ్య, సుమను, తనుజ వీళ్ళు కూడా ముగ్గురు షేర్ చేసుకోవాలనుకుంటారు. తర్వాత దివ్య మాధురితో డిస్కషన్లో 40% ఇస్తాము అన్నట్టుగా మళ్ళీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు ఆ డబ్బుల గురించి. అయితే ఇక్కడ రీతు ఏంటంటే మీరు దొంగతనం చేస్తున్నారు తెలిసి కూడా మేము చూస్తూ ఊరుకున్నాను, ఎందుకంటే మాకు కూడా ఇస్తావు కదా నువ్వు డబ్బులు అనుకుంటా, అది రేపు వస్తుంది అనుకుంటా, మాకు కూడా ఇస్తాం అనుకుంటాం కదా, సో మీరు నొక్కేసుకుంటారా, మీరు తీసేసుకుంటే ఎట్లా, అందరికీ షేర్ చేయాలి కదా, అందరం ఆడుతున్నాం కదా అని రీతు, అది మనకి రేపటి ఎపిసోడ్లో చూపిస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే తనుజ మీద డౌట్ వచ్చింది అందరికీ, తనుజనే తీసిందని. గౌరవ్ అయితే వెతుకుతూనే ఉంటాడు మొత్తం రూము అక్కడ, ఇప్పటికి కూడా కంటిన్యూగా లైవ్లో వెతుకుతూనే ఉన్నాడు గౌరవ్. సో నిఖిల్ కూడా ఏదో ప్లాన్ వేసాను, ప్లాన్ వర్కౌట్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అనమాట, ఏదో ఒకటి చేసేద్దాం, పట్టేసుకుందాము డబ్బులు అని అన్నట్టుగా చాలా విశ్వ ప్రయత్నం చేస్తారు. కానీ తనుజ మీకు దొరకనిస్తానా, మీకు అందనిస్తానా అన్నట్టుగా చేస్తుంటారు. వాష్రూమ్లో పెట్టేరేమో, వాష్రూమ్లోనే వెతుకుతుంటారు అక్కడే, కానీ వీళ్ళు డబ్బులు ఎక్కడో పెట్టారబ్బా డౌటు. అయితే ఆయేషా ఎందుకు కనిపించట్లేదు అంటే ఆయేషాకు ఫీవర్ వచ్చింది, అందుకే ఆయేషాను రెస్ట్ తీసుకోమన్నాడు, అందుకే ఆయేషా లేరు. సో ఇదన్నమాట. సో ఇక్కడ గౌరవ్ వీళ్ళంతా వెతుకుతూనే ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళకు దొరుకుతుందా మరి, ఒకవేళ ఆట కంటిన్యూ, రేపైతే ప్రోమో ప్రకారం ఆట కంటిన్యూ అవుతుంది. సో మరి కొంచెమన్నా ఇచ్చారా డబ్బులు, మొత్తం డబ్బులు తీసుకుంటే వీళ్ళే ఈజీగా కంటెండర్స్ అయిపోతారు కదా, ఇంకా వీళ్ళది ఏమి ఉండదు కదా, మరి అప్పుడు పోటీ ఏమి ఉండదు, అప్పుడు మాధురి టీం అంతా కంటెండర్స్ అయిపోతారు. సో మరి వీళ్ళని తీసేసినట్టు అవుతుంది కదా, మరి ఏంటి ఎలా ముందుకు వెళ్తారు, ఒకవేళ ఇప్పుడు ఈ రాత్రి పట్టుకుంటారా తిరిగి లేకపోతే కొంచెం డబ్బులు ఇస్తారా అనేది చూద్దాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.